నేను సెప్టెంబర్ 17, 2020లో రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చాను నా ఏజ్. అప్పుడు నేను ఒక కస్టమర్ కి ఒక మంచి ప్రాపర్టీ చూపించాను. కస్టమర్ కి ప్రాపర్టీ చాలా బాగా నచ్చింది. కస్టమర్ నన్ను డాక్యుమెంట్స్ అడిగారు. నేను ఇంకా సెల్లర్ అడిగి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశాను. డాక్యుమెంట్స్ తీసుకోగానే బయర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఈసీ కావాలని అడిగారు. ఈసీయా? నేను ఎలక్షన్ కమిషనా అనుకున్నా. కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారని చెప్పారు. ఎవరి పేరు మీద ప్రాపర్టీ రిజిస్టర్ అయిన డీటెయిల్స్ అండ్ ఆ ప్రాపర్టీ లోన్ లో ఉందా, డబుల్ రిజిస్ట్రేషన్ ఏమన్నా అయిందా, ఎవరి నుండి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ ఎవరి నుండి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఇలాగా మినిమం 30 years ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ఉంటాయి ఈసీ అని. అప్పుడు నాకు ఈసీ గురించి తెలిసింది. మీరు ఈసీ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలంటే ఈసీ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్ గా డిఎం చేస్తాను. ఇలాంటి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.